మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా సందర్భాలలో సిన్స్కి ఫర్కి తేడా తెలియకుండా మనం మాట్లాడేసినప్పుడు కొంచెం మన లెవెల్ తగ్గించుకున్నట్టు అవుతుంది కదా. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు సిన్స్కి ఫర్కి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ అండ్ ఎగ్జాక్ట్ యూసేజ్ కూడా నేను చెప్పబోతున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ మన సిన్స్ మనకు దేనికి తెలియజేయడానికి ఉపయోగపడుతుంది అంటే పాయింట్ ఆఫ్ టైంని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మీరు ఎగ్జాక్ట్ టైం చెప్పాలి. ఒక పని ఖచ్చితంగా ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు అంటే నిమిషాలతో సెకండ్లతో సహా చెప్పాలన్నమాట. ఎంత కాలం నుంచి పని స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్ టైం మీరు చెప్పాలి. ఫర్ వచ్చేటప్పటికి మీరు పీరియడ్ ఆఫ్ టైంని మీరు చెప్పాలన్నమాట. అంటే అప్రాక్సిమేట్ టైము మీరు సుమారుగా ఎంత కాలం నుంచి జరుగుతుందో చెప్పాలి. ఇప్పుడు మనం సిన్స్కి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం అనమాట. చూడండి, తేదీల ముందు, వారాల ముందు, నెలల ముందు, ఎగ్జాక్ట్ టైముల ముందు, సంవత్సరాల ముందు మనం సిన్స్ని ఉపయోగిస్తాం. సిన్స్ మండే, సిన్స్ ఏప్రిల్, సిన్స్ 2021, సిన్స్ 8:30 AM ఎగ్జాక్ట్గా మనం ఇలా చెప్తాం అనమాట. తర్వాత ఫర్ వచ్చేటప్పటికి సుమారుగా చెప్తున్నాం కదా, ఫర్ 3 days, ఫర్ 6 months, ఫర్ 2 years, ఫర్ 3 hours అని చెప్పి మనం చెప్తాం అనమాట. ఇప్పుడు మీకు చాలా క్లారిటీ వచ్చింది. ఎగ్జాక్ట్ టైం, పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్ ఉపయోగించాలి. సుమారుగా అప్రాక్సిమేట్ టైం అయితే, పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ ఉపయోగించాలి. సో వీటిని బేస్ చేసుకొని మీరు ఈ 4ని ఆన్సర్ చేయండి. మీరు ఆన్సర్ చేసిన వాటిని మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.